అనుమానాలుంటే తమ్మిడిహట్టి టు సుందిల్ల నువ్వు ఎందుకు ప్రాజెక్ట్ డిజైన్ చేసినావు? నువ్వే కదా ప్రెస్ మీట్ పెట్టింది. ఇట్స్ నాట్ మై ప్రెస్ మీట్. ఆ రోజేమో సుందిల్ల బండికి వస్తుంది, ఇవాళ మేము ప్రశ్నిస్తే నీళ్ళు ఎత్తమంటే పనిచేయదంటవా? నంబర్ 1. నంబర్ 2, నీ రాష్ట్ర ప్రభుత్వ తెలంగాణ ఇంజనీర్లే నీకు లేఖ రాసింది కదా ఎత్తుదామని. నంబర్ 3, రిటైర్డ్ ఇంజనీర్లు కూడా మినిమం డ్రాడౌన్ లెవెల్ మెయింటైన్ చేస్తూ నీళ్ళు ఎత్తండి అని చెప్పినారు కదా. థ్యాంక్ యూ. ఈటల రాజేందర్ గారిని నేను కలవక మాట్లాడక చాలా సంవత్సరాలు నెలలు అవుతూ ఉన్నాయి. రేవంత్ రెడ్డికి ఏంటంటే తను ఇరకాటంలో పడ్డప్పుడల్లా ఎదుటి వాళ్ళ మీద బురద జల్లి తప్పించుకునేటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉంటారు. దానివల్ల రాజేందర్ గారు ఆయన ఆలోచనతో ఆయన మాట్లాడి ఉంటాడు. గత ప్రభుత్వంలో ఆయన భాగంగా ఉన్నాడు కనుక ఆయనకి ఈ ప్రాజెక్ట్ మీద అవగాహన ఉంది కనుక, ఆ జిల్లా మంత్రిగా ఆయన పనిచేసింది కనుక ఆయనకు ఉండేటువంటి అవగాహనతో ఆయన మాట్లాడి ఉంటాడు. అంత మాత్రాన ఆయనకు నాకేం సంబంధం? ఈజ్ డిఫరెంట్ పార్టీ, ఐఎమ్ ఇన్ ఏ డిఫరెంట్ పార్టీ. ఇవాళ కొత్తగా కిలాడి కమిటీ రిపోర్ట్ అన్నావు. మొన్నటిదాకా వాళ్ళని నిపుణుల కమిటీ, వాళ్ళు గొప్పోళ్ళని 2.5 సంవత్సరాలు నువ్వే అసెంబ్లీలో మాట్లాడినావు, బయట మాట్లాడినావు. వాళ్ళ రిపోర్ట్ నేను బయట పెడితే దాని పేరు మార్చినావు. నిన్నటిదాకా వాళ్ళు గొప్పోళ్ళు, నేను ఇప్పుడు వాళ్ళ రిపోర్ట్ అంతా బయట పెడితే వాళ్ళు నీకు చెడ్డ పేరు పెడుతున్నావు, వాళ్ళని జైల్లో పెడతా అని మాట్లాడుతున్నావు. సరే, అది దానికి కూడా సమాధానం చెప్తా. అసలు ఈ రేవంత్ రెడ్డికి నా గురించి మాట్లాడే నైతిక హక్కు ఉందా? నీ జీవితంలో నువ్వు ఎన్ని పార్టీలు మార్చినావు? చొక్కాలు మార్చినట్టు పార్టీలు మార్చిన రకం నువ్వు. నీకు నాకు నా జీవితంలో నా పుట్టుక